హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పునర్జ్యోతి. వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో మేమైతే బెంగళూరు టు పుట్టపర్తి వెళ్ళిపోయామన్నమాట. లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, 4 days, August 15th. అలాగే వరలక్ష్మి వ్రతం ఇంకా సాటర్డే సండే. సో పిల్లలకు కూడా హాలిడే ఉంది, ఇంకా అందుకనేసి మేము ఊరికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ మా గార్డెన్లో ఉన్నామన్నమాట. చాలా బాగున్నాయి, అసలు చాలా పెద్ద హారమే అయింది. చూడండి ఎంత బాగున్నాయో. సో అన్నీ నేనే తెంపుకొని ఒక హారం లాగా రెడీ చేశాను అనమాట, అమ్మవారికి చాలా బాగుంటాయి అనేసి. ఇకపోతే ఇంకా పూజ సామాన్లన్నీ రెడీ చేసుకొని కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇంకా మేము రెడీ చేసుకుంటున్నాం పూజకి. ఇంతలోనే పునర్వి కూడా మేము ఏం చేస్తుంటే అది మాతో పాటు చేస్తుందన్నమాట. తను కూడా ఏదో మేము చేస్తున్నాం కదా, అవి ఇవి తీసుకొని హడావిడిగా డెకరేట్ చేసుకోవడానికని రెడీ చేసుకుంటుంటే తను కూడా మాతో పాటు ఈ విధంగా చేసుకుంటుందన్నమాట. పూజ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఫ్లవర్స్ని తీసుకొని అటు నుంచి ఇక్కడ, ఇటు నుంచి అక్కడ మారుస్తూ ఉంది. ఇంకా కావాల్సినవన్నీ లిస్ట్ రాసుకుంటుంది తను. మేము కూడా కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చేసామన్నమాట. మార్నింగ్ పూజకి ఏవైతే అవసరమో ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసాము. అదేవిధంగా పూజ గదిలో అంతా క్లీన్ చేసేసుకొని పూజలో ఉపయోగించే వస్తువులన్నింటినీ శుభ్రం చేసేసుకున్నాము. మనం చేసేదాన్ని బట్టినే కదా మన పిల్లలు కూడా ఉంటారు. సో మనం ఏవైతే చేస్తామో మనల్ని చూసే వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. సో ఇకపోతే రంగోలీ వేస్తుందన్నమాట మా పిన్ని. మార్నింగ్ అయితే టైం ఉండదని చెప్పి ఇంకా నైట్లోనే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాం. పిన్ని రంగోలీ వేస్తుంటే నేను వేని కలర్స్ అయితే వేసేస్తున్నాం. పిన్ని రంగోలీ వేయడంలో ఫేమస్ అనమాట. తనకి రంగోలీ వేయడం అంటే చాలా ఇష్టం. డిజైన్స్ అయితే చాలా బాగా వేస్తుంది. శారీస్ మీద కూడా మంచి డిజైన్స్ అనేది వేస్తుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి తను వేసే డిజైన్స్ అనేటివి. ఇకపోతే మేము రంగోలీని ఫినిష్ చేసేసామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇక రంగోలీ ఫినిష్ చేసుకొని ఇంట్లోకి వచ్చేసి స్నానం అయితే చేసేసామన్నమాట. ఎందుకంటే ఇక మార్నింగ్ నుంచి సేమ్ డ్రెస్తో ఉంటాం కదా, అమ్మవారిని అలంకరణ చేసుకునే ముందు స్నానం చేస్తే బాగుంటుంది కదా అనేసి స్నానాలు చేసేసి అందరూ అమ్మవారికి అయితే రెడీ చేయడానికి స్టార్ట్ చేసామన్నమాట. ఈ శారీ వేసుకోవడం జస్ట్ నగలతో అలంకరించుకోవడం అంతే అనమాట నైట్లో మేము చేసేది. కాకపోతే దీనికి మాకు 3 to 4 hours టైం పట్టింది. యాక్చువల్గా ఇంత టైం పట్టదు అందరికీ అయితే. సో మాకు సరిగా రాకపోవడం వల్ల అది టైం తీసుకుంది. ఇంత చాలా అయితే కష్టపడ్డాం అనమాట శారీ వేయడానికి, అమ్మవారికి వేయడం తీయడం అనమాట. సరిగా రాలేదని చెప్పేసి బట్ చాలా కష్టం అయ్యింది. కాకపోతే ఫైనల్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట అమ్మవారు. సో ఎలా ఉంటుందో చూద్దామనేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే వేసి చూసాము. నైట్ పడుకునేసరికి 1:30, 2 o'clock అయిపోయింది. ఇక ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాము. ఇంకా 5:30కి లేసేసాము. అప్పుడు ఇంకా అమ్మ వాళ్ళందరూ ప్రసాదాలు రెడీ చేస్తున్నారు. ఇంకా నేనైతే పూజలో కూర్చున్నాను అనమాట. ఇకపోతే నైట్ రెడీ చేసుకున్న హారాన్ని అయితే అమ్మవారికి అలంకరణ చేసుకున్నాను అనమాట. ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి అమ్మవారు. ఆ వైట్ ఫ్లవర్స్ వేసేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు కదా. ఇక మ్యాంగో లీవ్స్తో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్. ఇక తోరణాలు కూడా కట్టేశాను. అమ్మవారు ఎంత కాంతివంతంగా వెలిగిపోతున్నారో కదా ఈ వైట్ ఫ్లవర్స్కి, ఎల్లో శారీకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ అయితే. పూజ గదిలో ఉన్న స్వామివారి విగ్రహాలకు అదేవిధంగా చిత్రపటాలన్నింటికి పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలతో అలంకరణ అయితే చేసేసుకున్నాను అనమాట. అలంకరణ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలశాన్ని అయితే పెట్టేసుకున్నాను అనమాట. మన ఆడవారికి ఎంతో ఇష్టమైన పండుగ కదా వరలక్ష్మి వ్రతం అనేది. అమ్మవాళ్ళు ప్రసాదాలు రెడీ చేసే దాంట్లో ఉన్నారు. నేను పూజ గదిని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక 9 కానీ 5 కానీ 7 రకాలు కానీ పెడతారనమాట ప్రసాదాలని. మేమైతే ఇవాళ 9 ప్రసాదాలని చేద్దాం అనుకుంటున్నాము. సో వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు అక్కడ. నేను ఇక్కడ అమ్మవారిని అలంకరించిన దాంట్లో చాలా బిజీగా ఉన్నాను అనమాట. నైట్ కుట్టి పెట్టుకున్న పూలహారం వేశాను అనమాట. అమ్మవారికి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఈ పూలమాల అమ్మవారి మెడలో పడ్డాకే దీనికి అందం వచ్చిందనమాట. చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో నార్మల్గా అయితే ఇంత అందంగా కనిపించడం లేదు ఇది. సో అమ్మవారు వేసుకున్న తర్వాత ఆ పూలమాలకి అందం వచ్చింది. మన దగ్గర కాయిన్స్ కానీ అమౌంట్ కానీ ఉంటే సో దేవుడి దగ్గర అమౌంట్ అనేది పెట్టి
పూజను చేసుకుంటే మంచిదన్నమాట. సో అందుకనేసి మేము ఈ విధంగా పెట్టి పూజ చేసుకున్నాము. ఈ విధంగా అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజను చేసుకుంటుంటే నాకు ఒక మంచి డివైన్ ఫీలింగ్ వస్తుందన్నమాట. అమ్మవారికి పెరట్లో ఉన్న పారిజాత పుష్పాలతో పూజను చేస్తున్నాను అన్నమాట. ఎంత సువాసన కలిగి ఉన్నాయో ఈ పారిజాత పుష్పాలు. ఇవి చాలా అరుదైన పుష్పాలు. ఇవి మొక్కల్లో నుంచి మనం తెంపుకోకూడదు, కింద పడ్డాక మాత్రమే వాటిని మనం వేరుకోవాలన్నమాట. ఇవి విష్ణువుకి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పుష్పాలు అన్నమాట ఇవి. ఇకపోతే ఇంకా ఫైనల్గా నేను అమ్మవారికి గాజులు వేస్తున్నాను అన్నమాట. గాజులు వేసి అలంకరణ చేసుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ చూసారా, బ్లూ కలర్వి శంఖపూలు అనమాట. నేను నా వీడియోస్లో చెప్పాను వీటి గురించి. ఇది చాలా మంచిది, బట్ ఇవి పెట్టిన కొద్దిసేపు మాత్రమే ఉంటాయి, ఎక్కువసేపు ఉండవు అనమాట. వాడిపోయినట్టు కనిపిస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే. ఇక దీపాలకైతే నేను డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట. దీపం చుట్టూ ఈ విధంగా బంతిపూలతో అలంకరణ చేసుకుంటున్నాను. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. డెకరేషన్ అయిపోయాక ఇక దీపంకైతే నేను పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకుంటున్నాను. తామర పూలు తీసుకొచ్చాం కదా, రెండు, ఒక్కొక్కటి 50 రూపీస్ అనమాట. అంటే చాలా బాగున్నాయి. నైట్లో తెచ్చినప్పుడు మొగ్గల్లాగా ఉన్నాయి, మార్నింగ్ బాగా విచ్చుకున్నాయి అన్నమాట. ఇక ఇక్కడ కూడా నేను తామర పూల చుట్టూ బంతిపూలతో అలంకరణ చేసుకుంటున్నాను అనమాట. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను ఒక పీఠాన్ని ఏర్పరచుకున్నాను. ఎందుకంటే ఏ పూజ చేసినా మనం మొదటగా గణేష పూజ అయితే చేసుకుంటాం కదా, గణపతి పూజ. సో అందుకోసమని ఇలా 3 తమలపాకులను తీసుకున్నాను. పసుపు ముద్దను రెడీ చేసుకొని, ఒకటైతే లక్ష్మీదేవి, ఒకటి గణపతి అండ్ ఒకటైతే ఇంటి దేవుడు అనమాట. సో ఈ విధంగా రెడీ చేసుకొని పసుపు కుంకుమలు అదేవిధంగా పుష్పాలతో అలంకరణ చేసుకున్నాను. అక్షింతలను కూడా రెడీ చేసుకొని ఇక గణపతి పూజను అయితే చేసేసుకున్నాను. ఇక్కడ కలశాలలో వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి మన పెరట్లోనే దొరికినవి అనమాట. గుత్తులు గుత్తులుగా పూసాయి. సో 2 గుత్తులు తెంపుకొచ్చి ఈ విధంగా కలశంలో పెట్టుకున్నాను అనమాట. సో డెకరేషన్కి చాలా బాగుంటాయని చెప్పి ఈ విధంగా రెడీ చేశాను. ఇక ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. అదేవిధంగా ఫ్రూట్స్ని కూడా పెట్టేసుకున్నాను అనమాట అమ్మవారి ముందు. ఇక ఫైనల్గా దీపారాధన కూడా చేసేసుకున్నాను. సో దీపపు కాంతుల్లో ఎంత అందంగా వెలిగిపోతున్నారో చూడండి అమ్మవారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు కదా, నా దృష్టే తగిలేలాగుంది అమ్మవారికి అయితే. అంతా అలంకరణ చేసుకొని పూజ అంతా ముగిసాక ఈ విధంగా ఉన్నదన్నమాట పూజ గది. ఫైనల్ లుక్ అమ్మవారు ఈ విధంగా ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరుగా వెళ్ళి అమ్మవారికి పూజనైతే చేసుకుంటున్నారు అనమాట. అక్షితలు వేసి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటున్నాము. ఇక ఫైనల్గా అయితే హారతి ఇచ్చేస్తుంది అనమాట పిన్ని అమ్మవారికి. ఇక పునర్వి కూడా వెళ్ళింది పూజ చేసుకోవడానికి అమ్మవారికి. మేము అడుగుతున్నాము శ్లోకాలు చెప్పవే అని. తనకి ఆల్మోస్ట్ చాలా వస్తాయన్నమాట శ్లోకాలు. సో అందుకనేసి అడుగుతుంటే తను మా మీద అరుస్తుందన్నమాట, ప్రశాంతంగా నన్ను పూజ చేసుకొనివ్వండి అని. సరే అని చెప్పేసి మేము ఊరికే అయిపోయాం. తను పూజ చేసుకొని బయటకు వచ్చేసింది. ఇక లాస్ట్గా మేము ధూపం వెలిగించేసామన్నమాట. పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ఇక అందరం కూర్చొని వాయినాలు తీసుకుంటున్నాం అనమాట. చక్కగా పాదాలకి చేతులకి పసుపు రాసుకొని ఈ విధంగా కంకణం కట్టుకొని అమ్మవారిది. సో వాయినం అయితే తీసుకుంటున్నాము. నేను తీసుకుంటున్నా, ఇక్కడ మా పిన్ని ఇస్తుందన్నమాట. ఇకపోతే మేము వరిపిండితో దీపారాధన చేసుకున్నాం అన్నమాట. విష్ణు లక్ష్మీలని తయారు చేసుకొని ఈ విధంగా దీపారాధన చేసుకున్నాము. ముందు రోజే బియ్యాన్ని నానబెట్టుకొని పిండి పట్టుకొని ఈ విధంగా దీపాలను అయితే రెడీ చేసుకొని నెయ్యితో వెలిగించామన్నమాట. ఈ విధంగా వెలిగించడం వల్ల చాలా మంచిది. ఇక వేణి కూడా వాయినం తీసుకుంటుందన్నమాట. ఈ విధంగా పిన్ని పసుపు రాసి వాయినాలు ఇస్తున్నది. విహాన అయితే డిస్టర్బ్ చేస్తుంది. ఇక బయట చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నాం. తులసికోట దగ్గర ఒక కమలం వేసి దీపారాధన చేసుకున్నాం అన్నమాట. ఇక బయట ఈ రంగోలి నైట్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఇక నేనైతే మా అమ్మమ్మకు పసుపు రాస్తున్నాను అనమాట. పాదాలకు పసుపు రాసి వాయనం ఇద్దామని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను. పెద్దవాళ్ళకి ఈ విధంగా పసుపు రాస్తుంటే చాలా మంచిగా ఉంటుంది కదా ఫీలింగ్ అయితే. ఎక్కడా కానీ తిరపలు లేకోకుండా చక్కగా పసుపునైతే పాదాలకు రాసేసాను అనమాట. ఆ తర్వాత పసుపు కుంకుమలతో మా అమ్మమ్మకైతే ఈ విధంగా రెడీ చేసి వాయనం అయితే ఇస్తున్నాను అనమాట. ఇక అమ్మమ్మ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇక ప్రార్థన అయితే చేసుకుంటుంది అక్షితలు వేసి. ఇంకా ఫైనల్గా పునర్వికి అయితే వాయనం ఇస్తుంది పిన్ని. పసుపు రాసి, చిన్న లక్ష్మీదేవి కదా, సో చిన్నపిల్లలకు కూడా ఈ విధంగా పసుపు రాసి వాయనం అయితే ఇవ్వచ్చంట. సో అందుకనేసి పిన్ని ఈ విధంగా వాయనం ఇస్తుందన్నమాట. ఈ విధంగా పసుపు రాస్తుంటే పునర్వి చాలా ఎగ్జైట్ అయిపోతుంది. తను చాలా హ్యాపీ అయిపోతుంది అనమాట పసుపు రాసి ఈ విధంగా కుంకుమ పెడుతుంటే. ఇంకా ఫైనల్గా కంకణం కట్టి అమ్మవారిది వాయనం అయితే ఇచ్చేసింది పునర్వికి. ఆ తర్వాత నేను కూడా పిన్నికి వాయనం ఇస్తున్నాను అనమాట. చక్కగా పాదాలకి పసుపు రాసి పసుపు కుంకుమలు ఇచ్చి వాయనాన్ని అయితే ఇచ్చేస్తున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళైతే అనుకోవచ్చు కదా మీరు శారీ కట్టుకోకుండా పూజ చేస్తున్నానని. బట్ నాకు శారీ కట్టుకొని పూజ చేయడానికి టైం లేదు. సో అందుకనేసే ఈ విధంగా డ్రెస్ వేసుకొని పూజ చేశాను. ఆ తర్వాత నేను శారీ అయితే వేసుకున్నాను అనమాట. ఈ పిక్స్లో ఉంది చూడండి. విహాన్ అయితే అక్షతలు లాక్కుంటుంది, నేను వేస్తుంటే అది లాక్కుంటుంది అనమాట. సో అమ్మమ్మతో ఆశీర్వాదం తీసుకుంటుంది పిన్ని. ఫైనల్గా అయిపోయిందండి, వాయినాలు అయిపోయాయి, పూజ అయిపోయింది. అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకొని ఎంత అందంగా ఉన్నారో చూడండి ధూపదీపపు కాంతుల్లో. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి.